వచ్చేసా కంగారు పడగ శోభన్ బాబు రోజా మళ్ళీ ఏడ్చారు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. అయితే రోజా గారికి సానుభూతి అయితే రావట్లేదు. మహిళా సెక్షన్ కూడా అంత మద్దతు లేదు రోజా గారికి. నువ్వు ఎంత బతిమాలినా రారురా. ఏరా ప్రకాశం ఏంటి ఇలా వచ్చావు? ఎవరి బాబు కళకళలాడిపో. ఆర్కే రోజా వచ్చిందండి వయ్యారి తనయుడు కౌశిక్. రెండు కూర్చోండి. కౌశిక్ నీ దగ్గర నేను చాలా విషయాలు తెలుసుకుందాం కాదు నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏంటి సార్ అది? తెలుసుకుందాం కాదు నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి ఆన్ స్క్రీన్ లో నేను ఇంటర్వ్యూ చేయాలనిపించింది. వాడి సెల్లు అంత నచ్చింది. ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నా అంటే మార్నింగ్ నా మర్చిపోయింది. అవునా? అబ్బా, రోజా గారి కంటే కూడా మెచ్యూర్గా ఉన్నారు అబ్బాయి. ఫ్లాష్ బ్యాక్. మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి పిల్ల పెద్దరేగాడు పెద్ద పెద్ద నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని రోజా గారి కంటే కూడా మెచ్యూర్గా ఉన్నారు అబ్బాయి. నేను ఎరుపుకుని ఏంటి కౌశిక్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు 12th అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. నేను డిసైడ్ చేసింది ఏమంటే 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. హీరో 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 హీరో. నేను డాడీ మమ్మీ మాట్లాడుకున్నాం. సరిపోయింది. డాడీ వచ్చి 20 వరకు వెయిట్ చేయి, దాని తర్వాత నేను చేపిస్తాను నేను హీరోగా. సో నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పొచ్చకని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకొని ముందు చింత పడుకుంటా. అంతవరకు నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇస్ స్టడీస్ అండ్ లైక్ లెర్నింగ్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ ఆర్ట్స్. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏం యూస్ఫుల్గా ఉంటాయని మూవీస్లో అవన్నీ ఇప్పుడు నేర్చుకోమన్నా డాడీ. అది అవదమ్మా. సో ఇప్పుడు అవన్నీ కొన్నిగా నేర్చుకుంటున్నావా? డాన్స్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నావా? ఒక్కొక్కటిగా నేర్చుకుంటా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తుంటున్నాను. డైలాగ్ డెలివరీ, అవే డైలాగ్ డెలివరీ అనేది మనం ఎంత నేర్చుకున్నా మన స్టైల్ మందే ఉంటుంది కాబట్టి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా భలే యాక్ట్ చేసాడు, బాగా మోడ్యులేషన్ చేశాడు. అలా ఇన్స్పిరేషన్ ఎవరున్నారు? నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్? Because I feel like I'm very similar. I don't know if I am, but I am very... Because I feel like I'm very similar. I don't know if I am, but I am very... నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. మీ లెవెల్ అంటే నా లెవెల్ అంటే భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. I am, but I am very shy. I used to be a very big introvert. Plus నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మీ డాడీ నేను సినిమా వైపు తీసుకెళ్తానంటే మీ మమ్మీ వద్దు పాలిటిక్స్లోకి రా అని చెప్పలేదా? నేను మమ్మీకి ఏం చెప్పానంటే
let me go into films first. If you want still, I'll go into politics. కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అటు చూడు బే. రోజా గారు కూడా పర్సనల్గా అలాగే అటాక్ చేశారు ప్రత్యర్థులకు. పవన్ కళ్యాణ్ మీద ఇదే విధంగా దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎలాగ బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించలేకపోయారు ఆ రోజు. మా నాన్నని తిట్టారు, మా అవ్వని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి పిల్ల పెద్దరేగాడు పెద్ద పెద్ద నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఆ పర్సన్ హాస్ డన్ మిస్టేక్. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్. ఇదేదో పెద్ద పూకు వేసినట్టు పెద్ద మట్ట వేసినట్టు ఈ పెద్ద తేగరు ఈ పెద్ద బాగా ఇదేమి లేదు. పూగంటే ఇది ఒక పెట్టుకున్నాడు, పూపుని బొక్కని మడ్డుని చోళ్ళుండి. కానీ అప్పుడు మన హ్యూమానిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా మనకు ఉండాలి కదా. వీఆర్ నాట్ యాజ్ యానిమల్స్, వీఆర్ ఆల్సో యానిమల్స్, బట్ వీఆర్ డిఫరెంట్ బికాస్ వీ హ్యావ్ హ్యూమానిటీ. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.